హలో ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని నేను ఎప్పుడు కోరుకుంటానండి. అందరికీ ముందుగా రక్షాబంధన్ శుభాకాంక్షలండి. మేమైతే రక్షాబంధన్ రోజు తమ్ముడికి రాఖీ కడదామనేసి వెళ్తున్నా అనమాట. ఎప్పుడు కొరియర్ చేసేస్తాము. ఈసారి తమ్ముడొచ్చాడనమాట. తనకి రాఖీ కట్టడం కోసం అయితే వెళ్తున్నాము. నార్మల్‌గా అయితే రెగ్యులర్‌గా మేమేం చేస్తామంటే ప్రతి ఇయర్ కొరియర్ చేసేస్తాం వాడికి. ఈ ఇయర్ ఎలాగో వచ్చాడు కదా! అందరం కలిసి ఒక దగ్గర గెట్ టుగెదర్ అయినట్టు ఉంటుంది కదా అనేసి మేము వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోయామండి. మార్నింగ్ 8:30 కల్లా స్టార్ట్ అయిపోయాము. మమ్మీ, డ్యాడీ, చెల్లి, తర్వాత మా హ్యాపీ, నేను అందరం కలిసి బయలుదేరాము. మా హ్యాపీ మీ అందరికీ హాయ్ చెప్తుందండి. అంటే ఏంటంటే మార్నింగ్ వెళ్ళిపోయి అక్కడ మేము వైజాగ్‌లోని పోస్ట్ ఆఫీస్ దగ్గర కనక మహాలక్ష్మి తల్లి గుడికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుందాం. ఎలాగో శ్రావణ మాసం కదా, మంచిది తల్లి దర్శనం చేసుకుంటే అనేసి అన్న ప్లాన్‌తో మేమైతే స్టార్ట్ అయ్యామండి. కానీ అలా లేట్ అయిపోయిందండి. దానివల్ల చాలా లేట్ అయిపోయాం బాగాను. అక్కడ టిఫిన్ చేద్దామనేసి ఇక్కడ ఆగామండి. ఫస్ట్ అక్కడ బాలేదనమాట. అంతా అట్మాస్ఫియర్ అంతా కొంచెం అదోలా అనిపించి తర్వాత ఇంకో టిఫిన్ షాప్‌కొచ్చి ఇక్కడ చాలా బాగుందండి టిఫిన్ అయితే మాత్రం. చాలా టేస్టీగా ఉందనమాట. అక్కడ టిఫిన్ చేసి మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయిందండి. కనక మహాలక్ష్మి తల్లి గుడి దర్శనం చేసుకుందాం, చాలా రోజులైంది కదా అని అనుకుంటున్నాము. అంటే శ్రావణ మాసం కదా, తల్లి దర్శనం చేసుకుంటే మంచిది కదా అన్న ఆలోచనతోటి మేమైతే అనుకుంటున్నాం అనమాట. సో స్టార్ట్ అయిపోయామండి. ఎంత లక్ అంటే నిజంగా చెప్పాలంటేనండి, ఒక 2 మినిట్స్ లేట్ అయి ఉంటే మేము ఖచ్చితంగా అంటే 11కి భోగం పెడతారటండి తల్లికి. 11 నుంచి 12:30 వరకు దర్శనాలు ఆపేస్తారట. కరెక్ట్‌గా మేము 10:58 కల్లా అక్కడికి రీచ్ అయ్యామండి. చాలా బాగా దర్శనం అయితే మాత్రం భలేగా అయిందండి. ఆ 2 మినిట్స్ లేట్ అయ్యి ఉంటే మేము ఒక 1½ అవర్ అక్కడ వెయిట్ చేయాల్సిందేనండి. కానీ లక్కీగా వెళ్ళామనమాట. డాడీ అదే అంటున్నారు, పూర్ణ మార్కెట్ అయితే మాత్రం భలే చేంజ్ అయిపోయిందండి. ఇదివరకు చాలా దగ్గరగా ఉండే రోడ్ ఎక్స్టెన్షన్స్ అవ్వడం వల్ల చాలా బాగా అయిందండి. అక్కడ గుడులవి చాలా బాగున్నాయి. జగన్నాథ స్వామి గుడి ఇవన్నీ ఉన్నాయంట. డాడీ ఇదివరకు అక్కడ చేసేవారు డ్యూటీ. సో డాడీకి ఏరియా అంతా బాగా తెలుసు. వచ్చామండి, తల్లి గుడికి అయితే రీచ్ అయిపోయాము. ఆ దర్శనం అయితే మాత్రం భలే జరిగిందండి. జనాలు కూడా అలాగే ఉన్నారండి. శ్రావణ మాసం, మార్గశిర మాసం అన్నది చాలా ప్రత్యేకమైన అంటే నెలలనమాట. సో ఆ టైంలోని చాలా రష్ ఎక్కువ ఉంటదనమాట. దర్శనం అయిపోయింది. తల్లికి పసుపు కుంకుమతో అభిషేకం చేసి, పాలతో అభిషేకం చేసి బయటకొచ్చేసాము. అక్కడేంటంటే తీర్థం తీసుకుంటున్నాము. తీర్థం తీసుకొని బయటకొచ్చేద్దాము అంటే అప్పటికే 11:30 అయిపోయిందండి. ఎంత తొందరగా బయలుదేరినా ఎన్ని సిగ్నల్స్ అండి. సిగ్నల్స్ దగ్గర బాగా టైం వేస్ట్ అయిపోయిందండి మాకు మాత్రం. అంటే తల్లి గుడికి వెళ్దామన్న ఆలోచనతోటి హైవే మీద నుంచి వచ్చేసాము. లేకపోతే ఇటుపక్క వెళ్ళుంటే మాకు అంత ట్రాఫిక్ సిగ్నల్స్ దొరకకపోదాం. ఆ తర్వాత తల్లి దర్శనం అయితే చాలా బాగయిందండి. అదే మాట్లాడుకుంటున్నాం అనమాట. మాట్లాడుకొని అక్కడ కొంతసేపు అక్కడ టైం స్పెండ్ చేసి, అంటే అక్కడ తీర్థం అది ఇస్తున్నారు స్వామి. ఆ తీర్థం అది తీసుకొని అక్కడ ఏంటంటే పసుపు, కుంకుమ, గాజులు, పాలు ప్యాకెట్లు ఇవన్నీ అమ్ముతున్నారనమాట. అతని దగ్గర తీసుకున్నాం. ఈ చిన్న పీటలు చూడండి ఎంత బాగున్నాయో. మనం దేవుడికి పెడతాం కదండి పీటలు, ఈ మధ్య వస్తున్నాయి కదా, అలాంటివి చిన్న పీటలు ఒక్కొక్కటి చిన్నవి 50 రూపీస్ అటండి. అవేమో చూశానమాట, క్యాప్చర్ చేశాను. ఆ తర్వాత ఏంటంటే మేము స్టార్ట్ అయిపోతున్నామండి. పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అంటే వాళ్ళ ఇంట్లో అయితే అంతగా నేను క్యాప్చర్ చేయలేదు. అంటే కొంతమందికి ఇష్టం ఉండదు కదండి. మరి వద్దు అన్నప్పుడు మనం తీయకుండా ఉంటేనే బెటర్ కదా అనేసి వాళ్ళనైతే నేను క్యాప్చర్ చేయలేదు. మా డాడీ ఏమో అక్కడ బాగుంది తీయరా తీయరా అని చెప్తున్నారు. ఎంత సపోర్ట్ చేస్తారో తెలుసా అండి. మంచి మంచి వ్యూస్ వచ్చినట్టు మాత్రం నాకు గుర్తు చేస్తారండి మా డాడీయే. మా మమ్మీ చూడండి ఎంత స్మైల్. పాపం ఎండండి బాగా, పాపం ఫేస్ అది డల్గా అయిపోయింది. మేమైతే ఎంత కార్లో ట్రావెల్ చేసినా సరే బయట ఎండ మాత్రం బీభత్సంగా ఉందండి. క్లైమేట్ చూడడానికి చాలా కూల్గా ఉంది. ఇక్కడ ఈ పాప చూడండి ఎంత బాగా జడకి భలే అలంకరించారు పువ్వులతోటి. అది నేను క్యాప్చర్ చేశానండి. చిన్నగా ఉందండి, చాలా క్యూట్గా. దాని బర్త్డే ఏదో అయ్యి ఉంటుంది మేబీ. చక్కగా పువ్వులతో అలంకరించారు. మా హ్యాపీ చూడండి, ఆ పాప కన్నా నేనే బాగుంటానని చెప్తుంది, ఇక్కడ ఎక్కిరిస్తుంది నన్ను. హాయ్ చెప్తుంది. మమ్మీ ఇంకా చాలు, నన్ను ఇంక వీడియో తీయకండి అని చెప్తుంది అనమాట. మా మమ్మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తుంది మీ అందరికీను. ఆ తర్వాత పూర్ణ మార్కెట్లో ఫేమస్ ఏంటంటే ఇక్కడ బఠానీలు అవి చాలా బాగుంటాయి.
డ్యాడీ ఏమో నేను వెళ్ళి తీసుకొస్తాను ఉండండమ్మా అనేసి డ్యాడీ వెళ్ళారు. వెళ్ళి అక్కడ బఠానీలవి తీసుకున్నారు. చాలా బావుంటాయండి కొమ్ము శనగలు, బఠానీలవి చాలా టేస్టీగా ఉంటాయండి అక్కడ. ఫ్రెష్‌గా అమ్ముతారనమాట. మనకిక్కడ విజయనగరంలోని గంట స్తంభం దగ్గర ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎలా దొరుకుతదో, పూర్ణ మార్కెట్ దగ్గర చూడండి ఇదెలా చేస్తుందో. పూర్ణ మార్కెట్ దగ్గర మనకి చక్కగా అన్నీ ఫ్రెష్‌గా అమ్ముతారనమాట. ఈ పొట్టి చూడండి ఎలా వేషాలేస్తుందో. పాపం ఫీవరొచ్చేసిందండి. అంతవరకు బానే ఉంది గానీ, చూడండి ముద్దు పెట్టమంటే ఎలా తోస్తుందో. అంతా పెంకి పనులు చేస్తదండి. పాపం అంతవరకు బానే ఉంది. కరెక్ట్‌గా పిన్ని వాళ్ళ ఇంటికి రీచ్ అయ్యామన్న టైంకి పాపం దానికి ఫుల్ ఫీవరొచ్చేసిందండి. ఇది జ్ఞానాపురంలోని ఎల్లమ్మ తల్లి గుడటండి. చాలా ఫేమస్ అట. డ్యాడీ చెప్తున్నారు. మంచిగా జాతర అది చేస్తారటండి అక్కడ ఎవ్రీ ఇయర్. తర్వాత ఇక్కడేంటంటే కంచరపాలెం మెట్టు. మేము అదే అంటే ఆ ఏరియా వస్తే కొంచెం మాకు మేము వైజాగ్‌లో ఉండేవాళ్ళం కదా! ఆ ఏరియా వస్తే మాకు మంచిగా ఇక్కడికొచ్చేవాళ్ళం గుడికి ఇది అది అని మాట్లాడుకుంటాం అనమాట. అక్కడి నుంచి చూడండి మా తమ్ముడు మా చెల్లి చూస్తున్నారు. మా కోసం వెయిట్ చేస్తున్నారు పాపం. వాడు ఎన్ని సార్లు కాల్ చేశాడు అక్క ఎక్కడున్నారు? అక్క ఎక్కడున్నారని. అలాగే లేట్ అయిపోయిందండి. ఎర్లీగా వెళ్దాం అనుకున్నాం గానీ, పాపం వాళ్ళు రావడం లేట్ అయిపోవడంతోటి అదే మేము వెళ్ళడం లేట్ అయిపోవడం వల్ల కొంచెం వాళ్ళు డిసప్పాయింట్ అయ్యారనమాట. తర్వాత ఏంటంటే వచ్చేసామండి. వచ్చేసి అక్కడ తమ్ముడికి రాఖీ కట్టి, అక్కడ లంచ్ చేసి మళ్ళీ వెంటనే స్టార్ట్ అయిపోయామండి. ఎక్కువసేపు ఉండలేదనమాట. మళ్ళీ ఇంకా అంటే అనుకున్న వెంకటేశ్వర స్వామి గుడికెళ్దామని కానీ కుదరలేదు. వచ్చేసామండి. మా తమ్ముడు మీకు హాయ్ చెప్తున్నాడు. వాడు రాఖీలైతే వీళ్ళకి కట్టామండి వాడికి. అంటే మరి వాళ్ళు వద్దు వీడియో అన్నప్పుడు మానేయడం బెటర్ కదా! సో, నేనైతే ఆపేసాననమాట. ఆ తర్వాత ఏంటంటే మళ్ళీ రిటర్న్ అయిపోయామండి. అక్కడ లంచ్ చేసి కొంతసేపు అక్కడ టైమ్ స్పెండ్ చేసి రిటర్న్ అయిపోయాము. సింహాచలము బస్ స్టాప్ దగ్గరండి ఎంత ఇప్పుడు బాగా రోడ్ ఎక్స్‌టెన్షన్స్ అవ్వడం చాలా బావుందండి. ఇన్నాళ్ళు ఎంత క్లమ్జీగా ట్రాఫిక్ జామ్ అయిపోయి చాలా ఇబ్బంది పడేవాళ్ళం. అటుపక్క వెళ్తే మనకి కొండ వస్తదనమాట. కొండ మీదకి ఎక్కితే సింహాచలం వరాహ నరసింహస్వామి తండ్రి ఉంటారనమాట. మేమైతే రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాము. అంటే డ్యాడీ అన్నారు భీమిలి వైపు వెళ్దామమ్మా. భీమిలి వైపు వెళ్తే అక్కడ మనం మంచిగా ఫిషెస్ అవి ఉంటాయనేసి అన్నారనమాట. సరే అయితే వెళ్దాము అని అనుకొని మేమైతే భీమిలి రూట్ అయితే వెళ్తున్నామండి. బీచ్ అంతా మంచిగా క్యాప్చర్ చేశానండి. మరి కిందకి దిగలేదు. టైం అప్పటికే 5:36 అయిపోతుంది. అంటే వెంకటేశ్వరం గుడికి వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా లేట్ అయిపోతుంది. దానికి తోడు హ్యాపీకి ఫీవర్ వచ్చేసిందండి బాగాను. చాలా సఫకేషన్ ఎంత ఇబ్బంది పడ్డదంటే పాపం వామిటింగ్ వచ్చినట్టుగా అయిపోయి చాలా ఇబ్బంది పడ్డది. ఇంకెందుకు దీనికి మళ్ళీ ఇంకెక్కడ తిప్పేస్తే ఇంకా ఎక్కువైపోతది కదా అనేసి మేమైతే రిటర్న్ వచ్చేస్తున్నామండి. డ్యాడీ ఏమన్నారంటే భీమిలిలోని మంచిగా ఫిషెస్ ఉంటాయిరా తీసుకుందాము అనేసి అంటే వెళ్ళాం కానండి అక్కడ ఎక్కువ పెట్టలేదండి ఫిషెస్ అయితే మాత్రం. ఇక్కడ చూడండి బీచ్ అయితే మేము అప్పుడు అనుకుంటున్నాం అనమాట. ఈ బీచ్ దగ్గర ఉన్న వాళ్ళకి ఎంత హ్యాపీ కదా! రోజు చక్కగా ఇక్కడికొచ్చి కూర్చోవచ్చు ఈవినింగ్ టైంలోని మంచిగా ప్రశాంతంగా ఉంటది. ఆ బీచ్ వ్యూ అంతా గాలి అంతా బావుంటది కదా అనేసి. డ్యాడీ అన్నారు లేదమ్మా ఈ బీచ్ దగ్గర ఉన్న వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ ఉప్పు గాలికి వాళ్ళ ఇంట్లో అంట సామాన్లన్నీ పాడైపోతాయంటండి. ఏంటంటే ఎలక్ట్రికల్‌వి మనవి ఉంటాయి కదా! మిక్సీ, గ్రైండరు, ఏసీ ఇవన్నీ త్వరగా వాళ్ళకి రిపేర్స్ వచ్చేస్తాయంట. డ్యాడీ అదే అన్నారు. ఈ ఉప్పు గాలి అనేది చాలా అసలు మంచిది కాదు. దానివల్ల బిల్డింగ్ కూడా త్వరగా పాడైపోతది. మనం అనుకుంటాం గానీ మనం ఎప్పుడో వచ్చి చూసి సరదా పడతాం. కానీ వాళ్ళు అక్కడే ఉండి చాలా ఇబ్బంది పడతారు అనేసి అని అన్నారనమాట. చాలా భలేగుందండి. ఎంత బా అనిపించిందో. బీచ్ వ్యూ అంతా భలే అనిపించింది. తర్వాత మేమైతే వచ్చామండి భీమిలి. ఇక్కడ చూసారా చేపలు, ఎండు చేపలును ఈ చేపలు తక్కువే ఉన్నాయండి. ఎక్కువ లేవనమాట. డ్యాడీ ఏంటంటే గులివిందులు పెద్దగుంటే తీసుకుందాం అనుకున్నారు పాపం. కానీ దొరకలేదండి. నా వీడియోస్ గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అంతా కంప్లీట్‌గా చూడండి, వాచ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్. సీ యూ ఇన్ ద నెక్స్ట్